చూడండి, ప్రతి ఒక్కరూ మనల్ని విడిచిపెట్టి వెళ్ళేవారే. అయితే అది కార్యక్రమం యొక్క ఫలితం మీద ఆధారపడి ఉంటుంది. ప్రయోజనం మీద ఆధారపడి ఉంటుంది. బ్రాహ్మణులు దక్షిణ పుచ్చుకొని ఆ యజమానిని విడిచి వెళ్ళిపోతారు. మీ ఇంట్లో ఒక యజ్ఞయాగం చేసిన తర్వాత వాళ్ళు వెళ్ళిపోతారు దక్షిణ పుచ్చుకొని. శిష్యులు విద్యను పొంది గురువును విడిచిపెడతారు. ఎందుకంటే వాళ్ళు గురువు మీదే ఎల్లప్పుడూ ఆధారపడి బతకరు. కానీ గురువు చెప్పినటువంటి జ్ఞానం ఎల్లప్పుడూ వారి వెన్నంటే ఉండి వాళ్ళని కాపాడుతుంది, రక్షిస్తుంది. సో, ఆ విధంగా శిష్యులు వాళ్ళ జీవితాన్ని గడుపుతారు. అట్లే మృగములు, పశువులు దహింపబడిన వనమును విడిచిపెడతాయి. వాటికి తినడానికి మేత లేనప్పుడు, వాటికి తినడానికి సరైన ఆహారం దొరకనప్పుడు ఆ వనాన్ని విడిచి ఎక్కడైతే ఆహారం దొరుకుతుందో అక్కడికి వెళతాయి. ఇది చాలా సహజము అని చాణక్యుడు చెప్పకనే చెప్తున్నారనమాట. కాబట్టి మనం ఏదైనా పని ముగించుకున్న తర్వాత వారిని గౌరవించాలి. అక్కడి నుంచి వెళ్ళాలి. మన నెక్స్ట్ కర్తవ్యం ఏంటి, మనం అల్టిమేట్ గోల్ ఏంటి అనే దానిపైన మనం ఫోకస్ చేయాలి. ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేసి వాళ్ళని కూడా మోటివేట్ చేయండి.